ఒరే మీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? ఒంటి మీద బట్టలు తప్ప చిల్లర ఎక్కడుందిరా? జోబులు నిండుకున్నాయిగా. మరి ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? మనందరం తలా ఒక పని చేసి డబ్బులు సంపాదించాలి. అయితే ఆలస్యం ఎందుకు, లేవండి. మే హెల్ప్ యూ? నేనే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏం కావాలి సార్ మీకు? ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం కోసం వచ్చావా? క్యాషియర్ ఉద్యోగం పర్లేదు సార్, సొంత షాప్ లో చూసుకుంటాను. ఉద్యోగం లేదు, తొక్కలేదు, బయటికి నడవయా. సార్ బిర్యానీ తిని 4 రోజులైంది. మీరు ఉద్యోగం కనుక ఇవ్వకపోతే మీ షాప్ ముందే హంగర్ స్ట్రైక్ చేస్తాను. ఏయ్, ఉద్యోగం లేదని చెప్పానా? ఏంట్రా చొక్క పట్టుకుంటావు? నాకు మా ఊర్లో నీకన్నా పెద్ద షాప్ ఉందిరా. కలెక్టర్లే నా కస్టమర్లు తెలుసా? బయటికి పోరా బద్మాష్. ఒక్క చిరుక్కి ఎంత చిల్లర మొత్తం చిచ్చేసుకుంటాను, మొత్తం చిచ్చేసుకుంటాను. అయ్యా కొత్త పిచ్చగాండి, ఎంకరేజ్ చెయ్యండి. చిచ్చుకోవడానికి చొక్కాలు కూడా లేవు. అమ్మా 5 రూపీస్ కాయిన్ కూడా వేయండి, 10 రూపాయల కాగితం కూడా వేయండి. కొంచెం స్మైలింగ్ తో వేయచ్చు కదమ్మా. వెయ్యి వెయ్యి. ఆహా, ఈ ముష్టి బిజినెస్ కి ఇంత డబ్బులు వస్తాయని తెలుసుంటే కుమారమంగళం బిర్లా అంత అయ్యుండేవాడి కదా. బా ఉద్యోగానికి ఉత్సాహవంతులైన యువకులు కావాలను. వాంటెడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ బాయ్స్. Come on, why late? Start చేయి. ఏంటి పని కొత్త? పని చేయటం రాదా? ఏది చేయి చూపించు. వెరీ నైస్. గుర్రం పాలతో చేసిన రబ్బర్ లాగా ఫ్రెష్ గా ఉంది. ఈ చేత్తో ఎవరిని టచ్ చేయలేదనుకుంటా. ఈ మసాజ్ సెంటర్ వాడు ఇన్నాళ్ళకు లేత హ్యాండ్ పంపాడు. కంగారు పడుకో, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. ముందు అరికాల నుండి స్టార్ట్ చేయి. వెళ్ళమ్మా. చేతిలో ఆయిల్ తీసుకో. అబ్బా, మోటుగా వద్దు, స్వీట్ గా నొక్కాలి. ఏది వేళతో ప్రెషర్ చేయి. వెరీ గుడ్. సుత్తితో కొట్టినట్టు మెత్తగా ఉండాలి. ఓ పట్టు పట్టు. అలా అలాగే పైకి రా. అలాగే పైకి రా. గుడ్ జాబ్. ఇప్పుడే ఇంత టాలెంట్ చూపించావంటే ఫ్యూచర్ లో నీకు అసలు ఎదురే లేదు. నైస్ బాయ్. అరే మహేష్, ఇది తిప్పారా ముందు చెప్తాను. పనిలో చేరి అరగంట అవ్వలేదు, అప్పుడే ఇంజన్ రిపేర్ స్థాయికి ఎదిగిపోయారా మీరు? మీ మొహాలకి ఇది చాలు. ముందు కార్ తోడడం నేర్చుకోండి. మేము కష్టపడి డబ్బులు సంపాదించి ఆనందంగా వస్తుంటే నువ్వేంటి పూజ డల్గా ఉన్నావు? పాపం ఇల్లు గుర్తొచ్చుంటుంది. ఈ ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. పెళ్ళే వెళ్ళిపోయినా ఇంకా పుట్టింటి గురించి ఆలోచిస్తుంటారు. మాకున్న అటాచ్మెంట్స్ మగాళ్ళకి ఎందుకుంటారా? ఇల్లు వదిలొచ్చి ఇన్నాళ్ళైంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఏయ్, ఎవరెలా ఉన్నారో అని ఆలోచించడం ఎందుకు? ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేసుకోండి. ఏం ఊర్రా ఇది? కొత్త నీళ్లకు జలుబు చేసి తుమ్మి తుమ్మి ముక్కు ఊడొచ్చేలా ఉంది. ఏంట్రా మూలుగుతున్నావు? అరే ఒళ్ళు కాలిపోతుంది. ఉండు, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తా. బాబాయ్ వద్దు బాబాయ్. వద్దేంట్రా? నిన్ను ఇలా జ్వరంలో వదిలేసి మేమంతా హ్యాపీగా నిద్రపోతామా? నోరు మూసుకో, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తాను. ఒరే హరీష్, లేరా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వేసుకున్నావంటే రేపు ఉదయానికి లేచి జామ్మని జాగింగ్ బయలుదేరుతానంటావు. ఏంట్రా తాగుతున్నావు? ఇటీరా కోక్ బాబాయ్. కోకో కోకోనట్ట చూస్తానుగా. అరే కోక్ అని చెప్తున్నానుగా. అరే ఎవరా అంటుంటే ఏరా, గోదావరి నీళ్ళకి గుడుంబాకి తేడా తిరిగినంత ఫూల్ అనుకుంటున్నావా ఈ బాబాయ్? రారా బయటికి. అది కాదు బాబాయ్. నువ్వు రా చెప్తాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్లను ముందు పెట్టుకుని తాగుతావా? అంటే ఇంత ముందు ఎప్పుడు తాగలేదా? ఇంత ముందు పరిస్థితి వేర్రా. అప్పుడు నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి తాగేవాడి.
అయినా మన బాధలు అలవాట్లు మర్చిపోవడానికి రా ఇక్కడికి వచ్చింది. తాగి తందర రావడానికి కాదు. అమ్మ గుర్తొచ్చింది బాబాయ్. అమ్మ గుర్తొస్తే తాగుతావు, నాన్న పరిమళిస్తూ ఉన్నా తాగుతావు, రేపు ఎగ్జామ్ లో పాస్ అయినా తాగుతావు, ఫెయిల్ అయినా తాగుతావు. చివరకు నరాల బలహీనత వస్తుందిరా. అప్పుడు చేత్తో గ్లాసులు కూడా పట్టుకోలేవు. అప్పుడు కష్టపడడం లేవు, చదవడం లేవు. నాలాగా బూతు పుస్తకాలు షాప్ పెట్టుకుని ఏడుస్తూ బతకాలి. ఛీ! పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. ఏ అనిత లెగవే. లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా, ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోన్నారు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడ్ ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. ఛీ ఛీ, అక్కడికి కూడానా? సరిపదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలై నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరిని ఒకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నీకు అసలు బుద్ధి ఉందా? ఒళ్ళు కొవ్వెక్కి ఇంత నిజానికి దిగజాతావా? పోనీ సేఫ్గానే ఉన్నావా? కండోమైనా యూజ్ చేశారా? అంత నిగ్రహం లేకుండా పోయిందా? వాడికి మగాడే ఏ తప్పు చేసినా ఎవరికి దొరకడు. కానీ తప్పు చేసిన ఆడదాని బతికి ఏమవుతుందో నీకు తెలీదా? రేపు నీకు కడుపు వస్తే అందరూ నేను చూసి నవ్వి చీకొడతారే. మీ నాన్నలో మార్పు రావాలని ఇల్లు వస్తే చివరికి నువ్వే మారిపోయావే. అసలు ఈ సంగతి తెలిస్తే మీ నాన్న నిన్ను క్షమిస్తాడా? బతకనిస్తాడా? ఒసే, డాక్టర్ కావాలని లక్ష్యమే కాదే. జీవితానికి నిజాయితీ ఉండాలి, మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఎక్కడే వాడు? రా.